హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాతమ్మ రుచులు. ఈరోజు ఆగాకరకాయ కూర చూపిస్తున్నాను మా ఇంట్లో చేసే విధంగా. టమాటా వేసి కూడా చేసుకోవచ్చు, నేను వేయటం లేదు. ఆగాకరకాయలు 1/2 కిలో బాగా కడుక్కొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆగాకరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. మధ్యలో కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అప్పుడు ఉల్లి పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు వేయాలి. అందులో ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను వేసి కలిపి ఒకసారి మూత పెట్టాలి. స్టవ్ మీడియంలో పెట్టి దగ్గర నుండి చూసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలపాలి. ఉప్పు మూత తీసి కలిపి పసుపు, రుచికి తగినంత, కారం కూడా మన రుచిని బట్టి 1 టీ స్పూన్ వేసాను నేను. చిటికెడు పంచదార, పసుపు, కారం 1 టీ స్పూను, చిటికెడు పంచదార, గరం మసాలా 1/2 స్పూను వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుతూ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లి కలిసి వేగుతాయి. వేగిన తర్వాత ఉల్లి వాసన పోయే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. వేపిన తర్వాత 3/4 గ్లాసు నీళ్ళు వేసి కలిపి మూత పెట్టాలి. దగ్గరికి అయ్యాక, ఉడికిపోయాక స్టవ్ కొంచెం మీడియంలో పెట్టాలి. అంటే మరీ తక్కువ కాకుండా కొంచెం మీడియంలో పెట్టి ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల్లో ఉడుకుతుంది. అప్పుడు మొక్క మెత్తగా అయిందా లేదా చూసుకుని, ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చూసుకోవాలి. చూసుకుని దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఒకసారి హైలో పెట్టి 1 కప్పుతో పాలు తీసుకుని గరిటెతో కలుపుతూ కూరలో వేయాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. కొంచెం దగ్గరికి అయ్యాక మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఉంచాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ తేలిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని కూర బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.